అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వలన భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తప్పదని వామపక్ష పార్టీ నేతలు జంగల అజయ్ కుమార్, దండ లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు, ఆకిటి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా గుంటూరు హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షను ప్రపంచ యావత్తు వ్యతిరేకిస్తుందని చెప్పారు. సుంకాల పేరుతో ట్రంప్ సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశభక్తులు ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ సుంకాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం ఇప్పటికే 100లో 25% మాత్రమే కూనారిల్లుతూ మిగిలి ఉన్నది. ఆ 25% కూడా ఇతర విధానాల వల్ల మరింతగా అవి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. అట్లాగే ఆక్వా ఫీల్డ్ కానీ ఇతర అన్ని పరిశ్రమల్లో కూడా ట్రంప్ విధానాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక రంగం కుదేలైపోతున్నా మన దౌర్భాగ్యం, దురదృష్టం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ట్రంప్ని నోరెత్తి ఒక్క మాట కూడా అనలేనటువంటి దుస్థితిలో ఉండటం అనేది భారత ప్రజలు చేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. అలాగే మోడీ మాట్లాడట్లేదు, చంద్రబాబు, జగను, పవను వీళ్ళు ఏమన్నా మాట్లాడతారంటే వీళ్ళు కూడా మోడీ మాట్లాడితే మాట్లాడేటట్టున్నారు తప్ప మోడీకి చెక్కభజన చేసే వాళ్ళగా తయారయ్యారు తప్ప మరొక రకంగా లేదు. అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా 50% సుంకాలు విధించింది. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి గొడ్డలు పెట్టి లాంటిది. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం కుదేలవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తక్షణమే ఈ 50% టారిఫ్లను తగ్గించి భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కనీసం ట్రంప్ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలను కూడా ప్రజలకు చెప్పకుండా దాచి ఈరోజు మోడీకి భజన చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. ఓ పక్క బీజేపీ మేము దేశభక్తులు అని చెప్తూనే ఈరోజు దేశానికి నష్టం కలిగిస్తున్నా మాట్లాడకపోవటం అంటే అది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్న పార్టీలు గుర్తించకపోవటం వల్ల ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ట్రంప్ విధించిన విధానాల వల్ల విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఉపాధి పోతుంది, హైటెక్ విద్యార్థులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి, వీసాలను రద్దు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా కానీ రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ మాట్లాడకపోవటం వల్ల అటు విద్యార్థులు, రైతులు అన్ని రకాల భారతదేశం పైన విధించినటువంటి 50% సుంకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలుగా ఆందోళన కార్యక్రమాలకి పిలిపించడం జరిగింది. గుంటూరు నగరంలో జిన్నాడు సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఏదైతే సుంకాలు ఉన్నాయో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున దాడి జరిగిపోతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం సంబంధించి, ఆక్వా సంబంధించి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. సుమారుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వా సంబంధించి ఎగుమతిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారుగా 40% రొయ్యలకు సంబంధించి ఆక్వా సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా నష్టపోతున్నారు. దీనిపైన నరేంద్ర మోడీ సంబంధించినటువంటి ఈ ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ కోటేశ్వరరావు, సిపిఎంఎల్ ప్రజాపౌరు ఈ రోజున అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల మధ్య మారుతున్న సమీకరణలో భాగంగా ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కోసం ఆల్రెడీ పెద్దపీట వేసుకొని కూర్చున్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు మూడో ప్రపంచ దేశాల మీద టారిఫ్ల పేరుతో తన ఆధీనంలో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా భారతదేశం పైన 50% మరి టారిఫ్ను విధించి భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం, భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వనరులని కొల్లగొట్టడం కోసం ఈరోజున ట్రంప్ ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు
ఎందుకు విధించావు ట్రంప్ గారు అని చెప్పి మీడియా అట్లనే ఇతర దేశాల ప్రజలు అడుగుతుంటే, ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలంటే భారతదేశం మీద ఈ పన్నులు విధించక తప్పదు అనే